హౌ ఎప్పుడు చైనీస్ న్యూ ఇయర్ ఫిబ్రవరిలో అయిపోతే నేను ఈ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అట్లుంటుంది నాతోటి. ఇంక ఇదైతే మా కాంపౌండ్లో సెలబ్రేట్ చేసిన చైనీస్ న్యూ ఇయర్. ఫస్ట్ బాన్ ఫైర్ పెట్టేస్తా అని చెప్పేసి ఆర్టిఫిషియల్ క్లాత్ అయితే పెట్టారు. ఇంకా చూడండి ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే ఎలా ఉన్నాయి. సో నేను కూడా అయితే ట్రై చేశాను ఆ కర్రలు ఒకళ్ళు అయితే పట్టేసుకొని. కాకపోతే అంత డ్రాగన్ అయితే బాగా మూవ్ అవ్వలేదు అనుకోండి. ఇంకోటి ఇది మా ఫ్రెండ్స్ అయితే చేసింది, నేను వీడియో తీశాను. వీళ్ళ పండుగ కూడా చూడటానికి మన జాతరలాగే ఉంది కదా. ఇంక ఇలా అయితే వీళ్ళు ప్రతి మాల్స్లోను స్కూల్స్లోను అన్ని ప్లేసెస్లో ఇలా సెలబ్రేట్ అయితే చేస్తారు. ఇంకైతే లోపల చైనీస్ క్యారెక్టర్స్ రాపిస్తున్నారనమాట, చూసారు కదా. అన్ని స్ట్రోక్స్ అని అంటారు వీటిని. అయితే మనలాగా ఆలు అన్నట్టు ఫిక్స్డ్ అన్నట్టు ఏముండవు వీళ్ళకి. సో ఇంకా పక్కన అయితే ఇలా క్రాఫ్ట్స్ పెట్టారనమాట. ఇంకా మనకి కిడ్స్ కనే కాదు, ఇట్లా పెద్దోళ్ళు కూడా చేసుకోవచ్చు. అందరు పార్టిసిపేట్ అయితే చేస్తారు బాగానే. ఇంక ఇలా 2-3 వెరైటీస్ అయితే క్రాఫ్ట్స్ ఉన్నాయి మనకి. అందరూ పార్టిసిపేట్ అయితే చేసాము. చైనీస్ డ్యాన్స్ అయితే చాలా స్లోగా ఉంటుంది, అసలు మనలాగా ఫాస్ట్గానే ఉండనే ఉంటుంది. అండ్ ఫ్రీగా కూడా నేర్పిస్తారా అంటే మాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇట్లా నేర్చుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలకి ఏదో గేమ్స్ పెడతామని చెప్పి పిలిచిరండి. ఇంకా చూడండి ఏమేం గేమ్స్ పెట్టినారో. అది మరీ 3 years 4 years పిల్లలకైతే బాగున్నాయి అన్నమాట. ఈ చైనీస్ చిన్నపిల్లలు అయితే ఎక్కువ మంది వాళ్ళ గ్రాండ్ పేరెంట్సే తీసుకొస్తారు. అంటే వీళ్ళకి కూడా ఎక్కువ కల్చర్ అనమాట, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పెంచేది వాళ్ళ పేరెంట్స్ కంటే కూడా. అదే పెయింట్ అమ్మా రాయి. ఆశని గిఫ్ట్ చూపించు. అది ఇచ్చినారా? వెళ్ళి అక్కడ నుంచో ఫోటో తీస్తారంట. పాపం చిన్నపిల్లలు బొమ్మ ఇచ్చారని చాలా హర్ట్ అయిపోయాడు. నేనే బలవంతంగా మళ్ళీ ఫొటోస్ కోసం పంపించాల్సి వచ్చింది. అసలు మన నెంబర్ ఎంత? 70యా? ఓకే, వెయిట్ 1 more round. ఇక్కడ అపార్ట్మెంట్ నెంబర్ బేస్ చేసుకొని అయితే ఒక లాటరీ లాగా పెట్టారు. సో ఆ నెంబర్ కూడా ఈ చైనీస్లో ఏమంటారో నాకైతే సరిగ్గా తెలియదు. సో ఫైనల్గా వచ్చింది అయితే మాకే ఒక సెకండ్ రౌండ్లో. ఏం గిఫ్ట్ వచ్చిందో ఇప్పుడైతే చూద్దామా మనం. గిఫ్ట్ అయితే హ్యాపీగానే తీసుకున్నాడు, కానీ తర్వాత అయితే చాలా బాగా డిసప్పాయింట్ అయితే అయినాడు. ఎందుకంటే మళ్ళీ నట్స్ ప్యాకెట్ ఇచ్చారండి తనకి గిఫ్ట్గా. ఇదండి ఇక్కడైతే చైనీస్ న్యూ ఇయర్ అపార్ట్మెంట్లో చేసింది. సో మరిన్ని వ్లాగ్స్ అయితే మేము ముందుకు వస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలా నా ప్రయాణం.